హనుమంతరావు గారికి షాల్తోని స్వాగతం పలుకుతున్నారు. నేను సాంబశివరావు వారి ఎమ్మెల్యే గారిని కూడా సిపిఐ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారిని కూడా దత్తాత్రేయ గారు తెలంగాణ కండువాతో వారిని కూడా సన్మానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు వారిని. నారాయణ గారికి స్వాగతం పలుకుతున్నారు. దయచేసి అందరూ కూడా వేదిక మీదకి రావడానికి ఎవరు ప్రయత్నం చేయొద్దు. ఈ కార్యక్రమం మన కార్యక్రమం, మనం అందరం కూడా ఆస్వాదిస్తాం. అందరం కూడా వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా గౌరవించాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. సార్ ముందు కూర్చోండి. దయచేసి అందరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. దయచేసి ఎవరు ముందుకు రావద్దు. బాబు ఎవరమ్మా? భయే బాబు, మీరు ఎవరే చెప్తుంటే అర్థం కాదా? అమ్మా నువ్వు ఉన్నాడు, నేను చేపిస్తే నేను ముందుకు తీసుకుంటే లాగు. కూర్చోండి సార్, సార్ కూర్చోండి సార్. సార్ కుటుంబ సభ్యులందరినీ మన వచ్చిన గెస్ట్లకి అంబలి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అందరికీ అంబలి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అంబలి సర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరు పక్కకు జరగాలి. పెడతారా? మా సార్లు చేస్తారులేండి, పెంచుకుని. గవర్నర్ గారు వచ్చినప్పుడు అందరికీ అంబలి సర్వ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. మాన్యులు శ్రీ బ్రహ్మానందం గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. మిగతా ఎవరు కూడా వేదిక ఎక్కకూడదు, దయచేసి దిగండి. దయచేసి వేదిక ఎక్కకూడదు ఎవరు. శ్రీ బ్రహ్మానందం గారు ఇప్పుడు మన అలైపల్లి చైర్మన్ గారైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు
అందరికీ స్వాగతం పలకవలసిందిగా అధ్యక్షుడు ఉపన్యాసించవలసిందిగా వారిని కోరుతున్నాను. మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతుంది ఆలయ కమిటీ. మందకృష్ణ మాదిగ గారికి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారికి కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్స్ ఆనర్ టు హావ్ యూ విత్ us here today, sir. దత్తాత్రేయ గారు మందకృష్ణ మాదిగ గారిని షాల్తో ఆహ్వానిస్తున్నారు. బాబు మాట్లాడము బయటకు పంపిస్తా మాట్లాడుతుందా. ఇప్పుడు మన యొక్క అలైబలే చైర్మన్ గారైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నారు. అందరూ మన ప్రైవేట్ మెంబర్స్ కూడా మీరు కూడా జరుగు ఎవరు కూడా వేదిక మీద ఎవరు నిలబడదు. దయచేసి అందరూ నిలబడడం. వేదిక మీద వెళ్ళండి. బాబు ఎవరైనా నిలబడి ఎందుకు వెళ్ళండి. ఏమ్మా అందరూ మేడం మీరు కూడా ఎవరు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎదురు ఉన్నారా? సెక్యూరిటీ వాళ్ళు ఎవరు ఉన్నారు? దయచేసి ఎవరు అక్కడ ఇప్పుడు దయచేసి ఎన్నుకున్న వాళ్ళందరూ పక్కన మీడియా వాళ్ళు కూడా దయచేసి అమ్మా మీరు కూడా వెళ్ళారమ్మా. రాజేశ్వర్ వెనక పెట్టుకోండి. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎవరే? సెక్యూరిటీ వాళ్ళు మీరందరూ వెనక వెళ్తే కానీ కార్యక్రమం కాదు. ఆకాష్ వెనక పక్కనండి. ఆకాష్ సప్పుడు ఆపాలి. కార్యక్రమం మొదలవుతుంది. వెనకాల ఎవరు కూడా వాయించవద్దు వాయిద్యాలు. దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన.
దయచేసి అందరి కిందికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఎవ్వరు నిల్చోకండి ప్లీజ్, దయచేసి వినండి. దయచేసి అందరు ఇక్కడ నిల్చున్న వాళ్ళందరి కిందికి వెళ్ళాలి. నిల్చున్న వాళ్ళందరి కిందికి వెళ్ళాలి. దయచేసి అందరి కిందికి వెళ్ళాలి. Now I request Alay Valai Chairperson Bandaru Vijayalakshmi Garu to deliver the welcome address and share her thoughts with all of us. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని నిలబెట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ దత్తన అలై వలై కార్యక్రమం ఎవరిదో కాదు, మాది అనుకొని ప్రతి సంవత్సరం మీరు నడుపుతా ఉన్నారు. అందుకనే 20 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేయగలిగినాము. ఈసారి మీ అందరికీ తెలుసు, పెహల్గాం అటాక్ లో దాడి జరిగిన వాళ్ళ మీద సంఘీభావం తెలుపుతూ మన వీర సైన్యానికి గౌరవిస్తూ అలై వలై వేదిక ఆపరేషన్ సింధూర్ని గౌరవిస్తూ మీ ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు, ఒక్కసారైతే జాలిపడి వదిలేస్తాం, అదే పదే పదే జోలికి వస్తే అమ్మోరు జాతరే. అది చెప్పే సందేశమే అలై వలై. మనం కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. అట్లాగే మన నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్ని ఆపరేషన్లు అయినా తీసుకురావడానికి ఆయన రెడీ, ఎన్ని పరేషాన్లు చేసినా అన్ని ఆపరేషన్లు రెడీ అవుతాయి అని చెప్పే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చింది. దేశంలో మనం మతం పేరున కులం పేరున వేరే అవ్వచ్చు, కానీ దేశం మీదకి వస్తే మనం అందరం ఒకటే అన్న సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ముందుకు తీసుకుపోయింది. అలై వలై కార్యక్రమం కూడా అట్లాంటి సందేశాన్ని ముందుకు తీసుకుపోతూ మీ ముందుకు 20 ఏళ్ల నుంచి వస్తుంది. అంటే మతం వేరేనా కులం వేరేనా, ఇక్కడ కూర్చున్న నాయకుల ఐడియాలజీ వేరైనా, సందేశాలు వేరైనా, ప్రజల గురించి ఆలోచించే విధానం మాత్రం ఒక్కటే అని చెప్పే వేదిక ఈ అలై వలై. దేశం గొప్పదా ధర్మం గొప్పదా అంటే దేశమే గొప్పది అని చెప్పే ధర్మం గొప్పది. మన సంస్కృతి పూలని పూజించుకుంటాం, మనుషుల్ని పూజించుకుంటాం, ప్రకృతిని పూజించుకుంటాం, సకల జీవుల్ని గౌరవించాలి అని చెప్పే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అక్క అన్న అని ఆప్యాయంగా అందరినీ దగ్గరికి తీసుకునే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అట్లాంటి నేల మీద పుట్టి గౌరవప్రదంగా ఈ రోజు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రుచుల్ని, తెలంగాణ కళాకారుల్ని బండారు దత్తాత్రేయ గారు 6 తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. దసరా అంటేనే అట్లాంటి పండుగ. మన సంస్కృతిని గౌరవిస్తూ ఎట్లాంటి కక్షలు కాక్ష లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలి అన్న సందేశం అలై వలై ముందుకు తీసుకొస్తుంది. అట్లాగే స్వదేశీ భావనతో కూడుకున్న వేదిక అలై వలై. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మీ ముందుకి. మొక్కజొన్నలు కానీ, మొక్కజొన్న రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ చేయడానికి మెషిన్లు ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా అలై వలైలా లంబాడి అక్కలు వచ్చి జొన్న రొట్టెలు చేస్తారు. అట్లా స్వదేశీ భావన